Hello my dear students, welcome all of you. So welcome back to my YouTube platform Rohit's Analysis. Guys, ఇవాల్టి వీడియోలో మెయిన్ థింగ్ ఏంటంటే మీ అందరికీ తెలిసిందే, తెలంగాణ స్టేట్లో లక్షల మంది ఒక ఇష్యూ కోసం చాలా ఎదురు చూస్తున్నారు. ఒక డేట్ గురించి, ఎప్పుడు గ్రూప్ 2 ఎగ్జామినేషన్ డేట్ ఉంటుంది అని చెప్పేసి. కొంతమంది జూన్లో, కొంతమంది జూలైలో, కొంతమంది ఆగస్ట్లో, ఆ తర్వాత లేదా అంతకంటే ముందు ఎలక్షన్ జరగాల్సి ఉంది. మేబీ ఎగ్జామ్ జరగచ్చు, జరగకపోవచ్చు. ఇలా ఎన్నో అపోహల మధ్య సో ఈ అభ్యర్థులందరికీ కూడా ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ఏంటంటే డేట్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్. సో 29th ఆగస్ట్ అండ్ అలాగే 30th ఆగస్ట్. సో ఈ 2 రోజులు తెలంగాణ స్టేట్లో గ్రూప్ 2 ఎగ్జామినేషన్ జరగబోతుంది. ఆల్మోస్ట్ 6 months. సో ఆల్మోస్ట్ 6 months, క్లియర్ కట్గా 6 months టైం పీరియడ్. ఇప్పుడు చాలామంది ఇటీవలి కాలంలో అప్లై చేసినప్పటికీ కూడా ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుందో తెలియదు, మేబీ 2 months ఉండొచ్చు, మేబీ 3 months ఉండొచ్చు అన్న ఉద్దేశంతో ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు కూడా ఇంకొన్ని వందలు వేల మందే ఉన్నారు. ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కూడా డెఫినెట్గా యూ కెన్ క్రాక్ ద ఎగ్జామినేషన్. ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన. సో నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను 6 months స్ట్రాటజీ ఎలా ఉండాలి ప్రిపరేషన్కి సంబంధించి అని. కానీ ఈ వీడియోలో ఈ 6 months టైంలో మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఇప్పుడు అభ్యర్థులు చేయాల్సిందల్లా ఏంటి, అండ్ డిఫరెంట్ కేటగిరీ అంటే ఈ ఎగ్జామినేషన్ డేట్ 6 months అని తెలిసిన తర్వాత కూడా ఎన్నో రకాల ఆలోచనలు మన స్టూడెంట్స్ మైండ్లో తిరుగుతూ ఉంటాయి. అందులో కొన్ని ఆలోచనలు పికప్ చేసుకొని సో మీకు అంటూ ఒక ఫ్రెండ్గా, ఒక గైడ్గా, ఒక బ్రదర్గా, ఒక ఫిలాసఫర్గా ఏదైనా అనుకోండి ఒక సలహా చెప్తున్నాను. అంటే నాకున్న ఈ అనుభవంతో ఈ టైంలో ఏమవుతుందంటే 6 months అంటే ఇప్పటి వరకు ఎగ్జామ్ ఇంకా 2 నెలల్లో 3 నెలల్లో ఉందనుకున్నప్పుడు ఒక ఆస్పిరెంట్లో సీరియస్నెస్ చాలా ఒక రేంజ్లో ఉంటుంది. అంటే మనకు ఇంటర్మీడియట్ కానీ బీటెక్ కానీ ఏ ఎగ్జామినేషన్లో ఎగ్జామ్ ఎంత దగ్గర ఉంటే మన దగ్గర అంత సీరియస్నెస్ ఉంటుంది. ఎగ్జామ్ లాంగ్ డ్యూరేషన్ ఉందనుకోండి ఆ సీరియస్నెస్ కనిపించదు. ఇది హ్యూమన్ టెండెన్సీ. ఈ 6 months అనే టైం కనిపించేసరికి సీరియస్గా ఉన్న కొంతమంది ఆస్పిరెంట్స్లో ఒక కైండ్ ఆఫ్ ఈజీనెస్, అంటే ఒక కైండ్ ఆఫ్ రిలాక్సేషన్, ఓకే టైం ఉంది కదా అని ఖచ్చితంగా ప్రిపరేషన్ స్పీడ్నెస్ అనేది తగ్గుతుంది. చెప్తున్నాను చూడండి గైస్, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. ఎవరైతే ఇంకా రిలాక్స్ అవ్వకుండా ఈ 6 నెలలు ఇంకొంచెం ముందుకెళ్తే బాగుంటుంది అని చదువుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళకి డెఫినెట్గా సక్సెస్ ఉంటుంది. ఈ టైంలో రిలాక్స్ అవుతే చెప్తున్నాను కదా మొత్తం గేమ్ చేంజ్ అయిపోతుంది. మీకు చిన్నప్పుడు స్టోరీ గుర్తుండదు, కుందేలు టార్టాయిస్ది. అంటే ఆ టార్టాయిస్ మెల్లిగా వెళ్తుంది, కుందేలు ఇంకా టైం ఉంది కదా, వాళ్ళు ఇంకా మెల్లిగా వస్తున్నారు కదా సో అని చెప్పి కొంచెం రిలాక్స్ అవుతుంది. టార్టాయిస్ మెల్లిగా ఆ గోల్ని రీచ్ అవుతుంది. చాలా చిన్నప్పుడే మీరు వినే ఉంటారు. ఈ టైంలో కూడా మీరు ఎవరైతే రిలాక్స్ అవుతారో వాళ్ళు కుందేలు లాంటి వాళ్ళు, ర్యాబిట్ లాంటి వాళ్ళు. సో అలా రిలాక్స్ అయినప్పుడు ఇదే అదనుగా చూసుకొని మిగతా ఆస్పిరెంట్స్ అంతా కూడా ముందుకు వస్తారు. సో కీప్ ఇట్ ఇన్ మైండ్, డు నాట్ రిలాక్స్ యువర్ సెల్ఫ్ అండ్ డు నాట్ డీవియేట్ యువర్ సెల్ఫ్. మీ ఫోకస్ని అలాగే, మీ స్పీడ్ని అలాగే, మీరు కేటాయించిన టైంని కూడా అలాగే ఉంచండి. మిమ్మల్ని మీరు గుర్తుపెట్టుకోండి, 6 monthsలో మీ స్పీడ్ తగ్గిందా పెరిగిందా, మిమ్మల్ని మీరు ఎప్పుడు ఫోకస్ చేస్తూ సో దాన్ని గాడిలో పెడితే ఈ 6 monthsని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకుంటారు. ఇది ఫస్ట్ కేటగిరీ, అంటే ఫస్ట్ నేను చెప్పాల్సిన పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇప్పటి వరకు చాలామంది పార్షియల్గా చదివి ఉంటారు, లేకపోతే ఫుల్గా చదివి ఉంటారు, నోట్స్ని మాత్రమే చదివి ఉంటారు. ఇప్పుడు నెక్స్ట్ ఆలోచన ఏమొస్తుందంటే 6 months టైం ఉంది కదా, స్టాండర్డ్ బుక్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయి కదా, సో లెట్ మీ గో ఫర్ సమ్ స్టాండర్డ్ బుక్స్ అని పెద్ద టార్గెట్స్ పెట్టుకుంటారు. అంటే అన్రీచబుల్ టార్గెట్స్, ఇంప్రాక్టికబుల్ టార్గెట్స్ పెట్టుకుంటారు. అంటే పాలిటీకి ఒక స్టాండర్డ్ బుక్, హిస్టరీకి ఒక స్టాండర్డ్ బుక్, సొసైటీకి ఒకటి, ఇండియన్ ఎకానమీకి ఒకటి, టీఎస్ ఎకానమీకి ఒకటి, తెలంగాణ మూమెంట్కి ఒకటి, తెలంగాణ ఆర్ట్ అండ్ కల్చర్, జాగ్రఫీ, ఇలా మొత్తం చెప్పుకుంటూ పోతే దాదాపుగా 10 to 15 సబ్జెక్ట్స్ ఉంటాయి. వీటన్నిటి స్టాండర్డ్ బుక్స్ కొనుక్కొని ఇవన్నీ చదవాలి అనుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి గైస్, మీరు ఏ స్టాండర్డ్ బుక్ చదివినా ఫస్ట్ ఒక బుక్ని మీరు మళ్ళీ ఇవాళే స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ ఆ బుక్ని 3 times చదవగలుగుతారా? అట్లీస్ట్ నేను ఎప్పుడు చెప్తుంటాను, రీడింగ్ 1 time ఈజ్ ఈక్వల్ టు రీడింగ్ నథింగ్. అందుకే ఒక బుక్ కొనుక్కునే ముందు, ఒక బుక్ స్టార్ట్ చేయాలనుకునే ముందు దీన్ని అట్లీస్ట్ 3 times చదవగలుగుతారా లేదా అని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకొని దెన్ గో ఫర్ ద స్టాండర్డ్ బుక్స్. సార్ మరి స్టాండర్డ్ బుక్స్ చదవకూడదంటారా, మరి ఏం చేయాలంటారు? సో అంటే ఇప్పుడే ఒక కైండ్ ఆఫ్ డిమోటివేట్ చేస్తున్నారని మాత్రం అనుకోకండి. స్టాండర్డ్ బుక్స్ తీసుకోండి, ప్రాక్టికల్ టార్గెట్స్ పెట్టుకోండి, కానీ ప్రయారిటీస్ పెట్టుకోండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ మూమెంట్ వెయిటేజ్ ఎక్కువ. ఇప్పటి వరకు మీరు కోచింగ్ తీసుకొని ఉంటే, క్లాస్ నోట్స్ మాత్రమే చదివింటే
తెలంగాణ మూమెంట్కి ఒక మంచి స్టాండర్డ్ బుక్ తీసుకోండి. నేను స్టాండర్డ్ బుక్స్ పైన మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం. ఇంకా కావాల్సిన వాళ్ళు కమెంట్లో పెడితే నాకు ఇంకా బూస్టింగ్గా ఉంటుంది, దానిపైన మళ్ళీ వీడియో చేస్తాను. సో ప్రయారిటైజ్ తెలంగాణ మూమెంట్ ఇప్పటి వరకు నోట్స్ చదివారు 150 మార్క్స్, దానికి ఒక స్టాండర్డ్ బుక్ ఇంకాస్త బూస్టింగ్గా ఉంటుంది. కానీ ఇదే అదనుగా తీసుకొని 2-3 స్టాండర్డ్ బుక్స్ చదవకండి. జస్ట్ గో ఫర్ 1 స్టాండర్డ్ బుక్. నాకు అనిపించిన స్టాండర్డ్ బుక్ నేను మళ్ళీ వీడియో చేస్తాను. అలా తెలంగాణ మూమెంట్, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ. సో వీటికి సంబంధించిన ఒక్కొక్క స్టాండర్డ్ బుక్. సో ఫస్ట్ తెలంగాణ మూమెంట్ మీకు అయిపోయిందా స్టాండర్డ్ బుక్, మళ్ళీ ఇంకొకసారి రివైజ్ చేయండి. సో అంటే ఒకేసారి చదివితే బోర్ కొడితే ప్యారలల్గా 2 చదవండి, ఒక సబ్జెక్ట్ తర్వాత ఇంకో సబ్జెక్ట్ అయినా చదవండి. సో తెలంగాణ మూమెంట్ బుక్ పూర్తిగా అయిపోయిందా, నోట్స్ అయిపోయింది, తెలంగాణ మూమెంట్ స్టాండర్డ్ బుక్ అయిపోయింది, దాన్ని ఇంకొకసారి రివైజ్ చేయండి. సో అలా పర్ఫెక్ట్గా చదివిన తర్వాతనే ఇంకొక స్టాండర్డ్ బుక్కి వెళ్ళిపోండి, అంటే ఇంకొక సబ్జెక్ట్కి వెళ్ళండి. అంటే స్టాండర్డ్ బుక్ అంటే మూమెంట్లో ఇంకో సబ్జెక్ట్. సో ఇలా మీరు సిస్టమాటికల్గా టార్గెట్ పెట్టుకుంటే రీచ్ అవుతారు. ఎందుకంటే చెప్తున్నాను గైస్, 6 మంత్స్ని టైంని చూసుకొని ఖచ్చితంగా ఇంకా స్టాండర్డ్ బుక్స్, కొత్త స్టాండర్డ్ బుక్స్ అన్నీ కొనుక్కొని ఇంకా బాగా డెప్త్గా చదవాలని చెప్పి అన్ని బుక్స్ కొనుక్కోండి. చూడండి, రేపు ఖచ్చితంగా బుక్ స్టాల్స్లో మళ్ళీ రష్ పెరుగుతుంది. ఎందుకంటే ఈ బుక్స్ కొనుక్కోవాలి. ఫస్ట్ బుక్స్ కొనడం పైన పడతారు. కొనడం కంటే ముందు ఫస్ట్ అది చదువుతారా లేదా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని వెళ్ళండి. సో ఎందుకంటే ఇప్పుడు 6 మంత్స్ టార్గెట్ ఉంది. ఒక 15 డేస్ ఒక బుక్ చదువుతారు. మీరు తెచ్చుకుందేమో 10 బుక్లు. ఈ 15 డేస్లో ఒక్క బుక్ కూడా చదవకపోయేసరికి మళ్ళీ మీలో మీకే ఒక ఆత్మన్యూనత, ఒక కైండ్ ఆఫ్ ఆ డౌట్, అంటే నా వల్ల అవుతుందా లేదా, అంటే నేను చేస్తుంది కరెక్టా లేదా అని మళ్ళీ డీలా పడిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ఫస్ట్ ఒకటే సబ్జెక్ట్ పికప్ చేసుకోండి. ఆ సబ్జెక్ట్ బుక్ స్టాండర్డ్ బుక్ తెచ్చుకోండి. దాన్ని అట్లీస్ట్ 3 టైమ్స్ చదవగలుగుతున్నారా లేదా, మీ కెపాసిటీ ఏంటి అని మీరే ప్రశ్నించుకోండి. లేదు స్టాండర్డ్ బుక్ కష్టం అనిపిస్తే ఒక ఇన్స్టిట్యూట్ నోట్స్ మీరు చదివే ఉంటారు. సేమ్ అలాగే అట్లాంటి ఇంకొక ఫేమస్ ఫ్యాకల్టీ ఉంటారు, వాళ్ళు చెప్పిన నోట్స్ చూడండి. అంటే నోట్స్ చూస్తూ ఉంటే కొంచెం ఈజీగా ఉంటుంది అన్నట్టు. సో ఇలాగా ప్రాక్టికల్గా పాసిబుల్ అయ్యేటివి పెట్టుకోండి. ఇంప్రాక్టికబుల్ టార్గెట్స్ పెట్టుకొని మీకు మీరు డిమోటివేట్ అవ్వకండి. అండ్ ఇదే టైంలో మీరు ఫోకస్ చేయాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే టెస్ట్ సిరీస్. సో టెస్ట్ సిరీస్ అంటే ఇప్పటి వరకు కూడా టైం లేక, కంటెంట్ మొత్తం చదవలేక, అంటే కంటెంట్ మొత్తం అవ్వలేదు అన్న ఉద్దేశంతో అయినా కూడా కొంతమంది టెస్ట్ సిరీస్ చదవకోకుండా ఉన్న వాళ్ళు ఉంటారు, అంటే టెస్ట్ సిరీస్ యాప్ట్ చేసుకోకుండా ఉన్న వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళు కనీసం ఇప్పుడైనా రైట్ నౌ గో ఫర్ ద టెస్ట్ సిరీస్, గో ఫర్ ద బెస్ట్ టెస్ట్ సిరీస్. సో ఇప్పుడు మార్కులు వచ్చినా పర్వాలేదు, ఇంకా ఇప్పటి నుంచి కూడా మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవచ్చు, మిమ్మల్ని మీరు మెరుగుపరచుకోవచ్చు. సో దట్ ఈస్ వాట్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ. ఓకే, సో ఒకటి, ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కూడా స్టిల్ యూ కెన్ గెట్ సక్సెస్. అండ్ అలాగే ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు, సీరియస్గా ఉన్న వాళ్ళు దయచేసి ఫ్లో తగ్గించుకోకండి, స్పీడ్ తగ్గించుకోకండి. ఇది మిమ్మల్ని ఇంకాస్త ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండాలి, కానీ అది మిమ్మల్ని తగ్గించే విధంగా ఉండకూడదు. డోంట్ బీ టూ మచ్ స్లో. సో మీ స్పీడ్ని కంటిన్యూ చేయండి, రెట్టింపు ఉత్సాహంతో ఉరకండి. అండ్ లేనిపోని టార్గెట్స్ పెట్టుకొని మీకు మీరు డైలమా ఆగమాగం అవ్వకండి. సో మనకు కొంతమంది పొలిటీషియన్స్ చెప్తూ ఉంటారు కదా, ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినప్పుడు అందరు చెప్పిన మాటలు విని ఆగం కాకండి అని. సో డేట్ వచ్చిన తర్వాత మీరు కూడా ఆగం కాకండి. సో మీరు చదివింది కరెక్టే. కొన్నిసార్లు ఏమనుకుంటారంటే ఇప్పటివరకు చదివింది ఒకటి, ఇప్పుడు చదివేది ఒకటి అని కొత్త బుక్స్ తీసుకొచ్చుకొని మళ్ళీ మిమ్మల్ని మీరు బర్డెన్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, ఇది ప్రాక్టికల్గా నా అనుభవంతో నేను మీకు చెప్తున్న కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. మీకు ఇది నచ్చకపోతే మీరు ఫాలో అవ్వకపోవచ్చు. సో మీకు నచ్చింది అనిపిస్తే జస్ట్ నాకు అనిపించిన అనుభవాలను మీతో చెప్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ స్టాండర్డ్ బుక్స్ ఎలా చదవాలి, ఈ 6 మంత్స్ స్ట్రాటజీ ఏం చేస్తే బాగుంటుంది, నేనైతే ఈ 6 మంత్స్లో ఉంటే ఏం చేస్తాను అనే పాయింట్ పైన మళ్ళీ వీడియోస్ చేస్తాను. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. Thank you guys, and also make best use of this examination date. So 29 and 30 ఇది మీ ప్రిపరేషన్ని 2 అడుగులు ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండాలి, కానీ 2 అడుగులు వెనక్కి తీసుకునే విధంగా మాత్రం ఉండకూడదు. సైకలాజికల్గా వరీ అవ్వకండి. సో చిల్గా ఉండండి. డెఫినెట్గా డేట్ తెలిస్తే మన ప్రిపరేషన్ ఇంకాస్త ముందుకెళ్తుంది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.